హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫైర్ స్టార్మ్ సాంగ్, ఆ సాంగ్ రిలీజ్ అవ్వకముందు లాస్ట్గా అప్డేట్ చూసింది ఒక లింక్ వచ్చి యూట్యూబ్లోకి తీసుకుపోయి సాంగ్ 5:58 PM రిలీజ్ అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. వస్తే నోటిఫై చేయమని నోటిఫికేషన్ పెట్టుకొని అలారం కూడా పెట్టుకొని సోషల్ మీడియా మొత్తం క్లోజ్ చేసి మన ఫైర్ స్టార్మ్ పోస్టర్ బ్రేక్ డౌన్ ఆ డీటెయిల్స్ వీడియో గురించి ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన బ్రో ఒకరు చెప్పారు కామెంట్లో, సాంగ్ కూడా వచ్చేసింది బ్రో అని. సో అప్పటికే సాంగ్ వచ్చి 1 hour అయింది. దాన్ని ఎక్స్ ఓపెన్ చేసి చూస్తే ఒక 12 second వీడియో పెట్టారు. మేబీ జస్ట్ ఒక హైప్ కోసం ప్రోమో ఏమోలే అని అది వినకుండా డివివి వాళ్ళ హ్యాండిల్ కి వెళ్తే సాంగ్ ఇస్ లైవ్ అని అన్నారు. దాని కామెంట్స్ లో సాంగ్ లీక్ అయింది, అందుకనే ఇలా సడన్ గా వదిలేశారని అర్థమైంది. దెన్ నాకు అప్పుడు గుర్తొచ్చిన మొట్టమొదటి మనిషి తమన్ గారు. హే బ్రో, ఇట్స్ జస్ట్ ఏ ప్రాంక్ బ్రో, మన సాంగ్ కి అన్ని లాక్లు వేసి పెడితే ఎలా లీక్ అవుతుంది బ్రో అనే ఆ వీడియో ఈరోజు మార్నింగ్ చూశాను. అది గుర్తొచ్చి తెగ నవ్వుకున్నానండి. దెన్ ఇందాక చెప్పినట్లుగా అప్పటికే సాంగ్ వచ్చి 1 hour అయింది. సాంగ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ విజువల్ హాలీవుడ్ మూవీస్ లో ఎలాగైతే సమురాయిస్ ఉండే ప్లేసెస్, అదే ఆ జపనీస్ హౌసెస్ ఉంటాయో దాంతో స్టార్ట్ చేశారండి. దెన్ ఆ కత్తి వచ్చి తగలడం, ఆ కటానాతో సహా ఆ చెట్టుకి అతుక్కుపోవడం సాలిడ్ గా సోల్డెడ్ అండి. దానికి తోడు నేను ఆల్రెడీ కోడ్ ఆఫ్ బుషిడో గురించి అప్పటికే వీడియో చేసి వదిలాను, అంటే మన ప్రీవియస్ వీడియో. సో ఒక క్లియర్ కట్ ఐడియా ఉంది హూ ఈజ్ ఓజాస్ గంభీరా అని. సో అదే ఈ సాంగ్ లో కనపడింది. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఆ సాంగ్ స్టార్ట్ అయింది, మ్యూజిక్ సాంగ్ అంతగా ఎక్కలేదు. ఏంటి సాంగ్ ఇలా ఉంది, హైప్ ఏమో మామూలుగా చేయలేదు. కళ్యాణ్ గారు వింటున్నారని తమన్ గారు ఆయన పేరు తీసుకున్నారు. నేనేమో అది నమ్మి మన ప్రీవియస్ వీడియోలో సాంగ్ మామూలుగా ఉండదని ఇంకా హైప్ పెంచి ఆ వీడియోని బాగా చేస్తే తీరా సాంగ్ చూస్తే ఇలా ఉంది అని అనుకుంటేనే సాంగ్ కంప్లీట్ చేశా. సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. బట్ సాటిస్ఫాక్షన్ కంటే అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో సాటిస్ఫై అయిన థింగ్స్ ఇన్ ద ఎంటైర్ సాంగ్ ఇస్ ఆ విజువల్స్. అది విఎఫ్ఎక్స్ అవని అండ్ రియల్ విజువల్స్ ఆఫ్ కళ్యాణ్ గారు అవనండి, నరికవతలు పడేశారు. సాంగ్ చూసినప్పుడు ఒక సైడ్ హై, ఇంకొక సైడ్ నాట్ సాటిస్ఫైడ్. దెన్ తమన్ గారి సాంగ్ నా వరకు ఒక్కసారికి ఎక్కడం లేదు. మళ్ళీ విందామని విన్నా, కొంచెం ఎక్కింది. థర్డ్ టైం మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్. అంటే 3 times కి సాంగ్ మొత్తం ఎక్కేసిందండి. దెన్ మనకి ఎక్కేసిందిగా అని అప్పుడు మిగతా సోషల్ మీడియాలో ఎలా ఉంది అని చూస్తూ వచ్చాను. ఫైర్ అండి, అందరికి ఎక్కేసింది. అండ్ దానికి తోడు ఆ లిరిక్స్, పగరగలేను ఫైరు అని ఆ పిట్టు అండ్ ఆ లిరిక్స్ మామూలుగా లేదండి. పట్టుకొచ్చే విచ్చుకత్తి, మట్టుబెట్టి ముట్టడించి, పుట్టినంట ప్రాణభీతి, భయమే భయపడే. సో అలాంటి లిరిక్స్ చాలానే ఉన్నాయి. సో ఆ లిరిక్స్ మామూలుగా లేదండి. దాంతో వాళ్ళు మామూలు ఎలివేషన్స్ ఇవ్వట్లేదు. డీటెయిల్ గా ఇంకా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ అలాగే ఆ విజువల్స్, కళ్యాణ్ గారు పళ్ళు కొరికి రండ్రా నా గాడ్ లారా అని సముద్ర తీరాన గన్ను పట్టుకొని వెళ్తున్న విజువల్స్, ఆ స్వాగ్ మామూలుగా లేదండి. అండ్ ఆ బస్ లో ఆ కాల్చే విధానం చాలా చాలా న్యాచురల్ వేలో పెట్టారు. అండ్ కాల్ చేసిన తర్వాత ఆ గన్ను తిప్పడం, దోస్ ఆర్ టాప్ నాచ్ విజువల్స్ ఫ్రమ్ దిస్ సాంగ్. ఇది జస్ట్ శాంపిల్ ఆఫ్ ద మూవీ. టీజర్, మిగతా సాంగ్స్, మిగతా ఎలివేషన్స్, ట్రైలర్, ఫైనల్ గా మూవీ. దానికోసం వెయిటింగ్ అండి. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే తెగ నచ్చేసింది. రిపీట్ లో లూప్ లో వింటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ డీటెయిల్ గా ఈ సాంగ్ గురించి, లిరిక్స్ గురించి అండ్ సాంగ్ లోని డీటెయిల్స్ గురించి క్రాక్ చేద్దాం, దాని గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.